ఈరోజు అసలు అట్లాంటివి ఏం జరగట్లేదే. ఇండిపెండెంట్గా దేనికి దానికి పనిచేస్తున్నాయి. దేని మీద ఒత్తిడి తెచ్చిన దాఖలాలు ఒక్కటంటే ఒక్కటి చూపని చెప్పండి. కంప్లైంట్లు ఈనాడులో వార్త రాయడం, తప్పుడు వార్తలు ఈసీకి వెళ్ళడం, వాళ్ళు మా వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు, ఎక్కడికెక్కడ కేసులు బుక్ చేస్తున్నారు, జరుగుతూనే ఉన్నాయి. ఏ రోజన్నా దాని గురించి ఎవరికన్నా క్వశ్చన్ చేసామా? ఇదే అన్యాయం అని అడిగామా? లైన్ దాటారని మేమన్నా ఓ అని ఏడ్చామా? మొత్తుకున్నామా? లేదే. మీరెందుకు అట్లా చేస్తున్నారు? ఎవరిని ప్రశాంతంగా పనిచేయనివ్వరు. లేదంటే మొత్తం మీడియాలో, ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో, ఆ ఎల్లో మీడియాలో, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5 ఇంకా వగైరా వగైరా ఏమైనా ఉంటే తోకలు, వీటిలో దాని గురించి దర్యాప్తులు, విచారణలు అన్నీ అక్కడే జరిగి తీర్పు కూడా ఇచ్చేస్తారు. ఈయనకి ఈ కోవలోకే ఆమె పురంధేశ్వరి. ఈయనేమో ఈ రకంగా నిన్న రాయడం, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలని నేను రాశాడు. నిన్న ఆయన లేటెస్ట్ లెటర్ ఏంటి? ఈ 1,26,000 మందిని వాడుకొని డోర్ డెలివరీ చేయనందువల్ల, పెన్షన్ డోర్ తిరిగి ఇవ్వనందువల్ల 30 మంది చనిపోయారు. ఈ మొత్తానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇమ్మీడియట్ దాని మీద యాక్షన్ తీసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, చీఫ్ సెక్రటరీ మీద, ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోండి అని ఈసీకి ఒక లెటర్ చంద్రబాబు నాయుడు. అసలు దానికి ఏమైనా అర్థం పర్థం ఉందా? ఫస్ట్ థింగ్, నీకుందే అర్హత, అడిగే అర్హత. నువ్వే లెటర్ పెట్టించి, నువ్వే ప్రెజర్ తెచ్చి ఈసీ మీద, నువ్వే పెన్షన్లు ఇళ్ల దగ్గరికి చేరకుండా ఆపి, అక్కడికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలి ఫాస్ట్గా 2 డేస్లోనే కంప్లీట్ చేస్తే, ఎండలకు వచ్చిపోతే దానికి మళ్ళీ వాళ్ళే కారణం అని చెప్పి పెట్టి, ఎందుకంటే నీ మీదకి వస్తుంది. బండ బూతులు తిడుతున్నారు జనం, శాపాలు పెడుతున్నారు ఎక్కడికెక్కడ. నీ చంద్రబాబు రూపం ఎట్లుంటుంది, 14, 19 మళ్ళీ రిపీట్ అవుతుంది పొరపాటున ఇతనికి ఓటేస్తే అనేది ఎప్పుడైతే స్పష్టంగా ప్రజలకు నీ చేష్టల ద్వారానే, చంద్రబాబు చేష్టల ద్వారానే తెలిసిందో, ఉలిక్కిపడి దిక్కు తెలియక వరుసపెట్టి లెటర్ల మీద లెటర్లు, అందులో భాగంగానే ఇంకో దబాయింపు లెటర్లు. ఇంకా ఆయన వదిన, ఆమె పురంధేశ్వరి, ఆమె జాతీయ పార్టీ, అందులోనూ అధికార పార్టీ, కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నదానికి ఇక్కడ అధ్యక్షురాలు. కానీ అజెండా మాత్రం మొత్తం చంద్రబాబు నాయుడు. ఆమె అడాసిటీ, అహంకారం అది అర్థం కావట్లా. మొన్న రాసిండేది ఏకంగా రాష్ట్రంలో ఉండే అధికారులందరినీ విడిపడేసింది. ఐపీఎస్ వీళ్ళు ప్రతి ఒక్కరికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇన్ని డబ్బులు ఇచ్చింది, అంత ఇచ్చింది, ఇవి చేసిందని ఏదో ఒక రిమార్క్స్. అలాగే ఏం చూసి ఏం చేయాలి, ఈసీ బాధ్యత ఏంటి, ఎవరిని పెట్టాలనేది కూడా రికమెండేషన్ ఇస్తూ, బహుశా చంద్రబాబు ముఖ్యమంత్రి అని అనుకుని ఆమె రాసిందా, లేక ఈసీ అంటే మా పార్టీ దీని తరఫునే పనిచేస్తుంది కదా అని ఆమె అనుకుని పెట్టిందా? వైల్డ్ అలిగేషన్స్ ప్లస్ ఎవరిని అపాయింట్ చేయాలని కూడా దాంట్లో రాయడం లెటర్. అది అందరి దృష్టికి వచ్చినట్టుంది. మా వాళ్ళు రియాక్ట్ అయ్యారు, అందరం అవుతున్నాం. ఇది ఎందుకు చేసింది ఆమె? చంద్రబాబు నాయుడు గారి పనుపున ఆయన ఒక పక్క అటాక్ చేస్తే, ఆయన వదిన గారు ఇంకొక పక్కన అర్జెంటుగా ఆమె కూడా తన మరిదిని తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టాలి పవర్లో. ఆ రోజు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి దించడంలో కూడా పూర్తి చంద్రబాబు నాయుడు సహకారం. మళ్ళీ ఈయన ఏజెంటుగా కాంగ్రెస్ అధికారంలో ఉంటే అక్కడ ఆయన ఏజెంటుగా, ఇప్పుడు మళ్ళీ ఆయన ఏజెంటుగా ఆయన ఒక పక్క నుంచి ఈసీ మీద ప్రెజర్ చేస్తే ఈమె షీ థింగ్స్ బహుశా మాదే కదా రూలింగ్ పార్టీ, అక్కడ మేము ఎట్లయినా ఏమైనా డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనుకుని ఈసీకి ఆమె ఇచ్చారేమో, ఆమె రాస్తున్నారు. ఇవి ఇంకా పత్రికలు, మీడియా వీళ్ళ దీనికి తగినట్టే వాళ్ళు చేష్టలు కూడా అట్లే ఉన్నాయి. అంటే నిజంగా అర్థం కాదంటే వీళ్ళందరి అహంకారం ఎక్కడి నుంచి, దీనికి బేస్ ఏంటి? అసహనం అర్థమవుతుంది, నిస్పృహ అర్థమవుతుంది. ఈ అహంకారం ఏంటండి? యాజ్ ఇఫ్ దే ఆర్ మెంట్ ఫర్ రూలింగ్. వాళ్ళు ఉండేదే శాశ్వతమైన రూలింగ్ కోసం మేము ఉన్నాం అనుకుంటున్నారా? అధికారికంగా కానీ అనధికారికంగా కానీ అర్థం కావట్లేదు. ప్రజలందరూ గమనించాల్సింది,
ఇలాంటి అధికారం కోసమే, వాళ్ళు బాగుపడడానికే, ప్రజల గురించి ఆలోచన లేకుండా వాళ్ళు చేస్తున్న పన్నాగాలు, ఏదైనా వేస్తున్న పన్నాగాలు కానీ, చేస్తున్న కుట్రలు కానీ, అందులో భాగంగానే ఈ ఎక్స్ప్రెసివ్గా అందరికి కనపడేటట్టు ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి. ఘోరం జరిగిపోయిందంటే నేను ఇంతకుముందు చూపించిన లాంటిది. అంటే ఒక వ్యవస్థ, అందులోనూ ఇండిపెండెంట్ వ్యవస్థ, ఏ వ్యవస్థ పరిధిలో అయితే, ఈసీ పరిధిలో అయితే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా పనిచేయాల్సి ఉంటుందో, ఇంక్లూడింగ్ సెంటర్తో సహా,